సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ ఇల్లు మామిడి రసం ఎంత బాగుంటుందో కదా ఈ కాంబినేషన్. ఇవాళ మా ఇంట్లో చేసాము పూరి విత్ అమ్రస్. అమ్రస్ అని మరాఠీలో అంటారనమాట. ముందుగా అయితే పూరి కోసం పిండి నానబెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేశాను పూరీలు చేయడానికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా గోధుమ పిండి ఉంటుంది, అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా మామిడి పండ్లు ఎన్ని ఉన్నాయా అని చెక్ చేశాను. ఒక 3 అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజుకైతే సరిపోతాయి, రేపటి విషయం రేపటి చూసుకుందాము. ఇంక ఈ మూడింటిని మంచిగా కడిగేసి వాటర్లో ఒక 1/2 అవర్ ఉంచి ఆ తర్వాత తొక్క తీసేసి ఇలా మంచిగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు యాడ్ చేసేయాలి. నేను ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను కొంచెం షుగర్ వేసాను, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఒక్కసారి మిక్సీ పడితే మనకి మంచిగా ఇలా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటుంది. షుగర్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేయొచ్చు. తర్వాత మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండితోని ఇంకో కొంచెం సేపు మసాజ్ చేసినట్టు చేసేసి దాంట్లో చిన్న చిన్న బాల్స్ ఇలా రెడీ చేసేసుకొని పూరీలు అయితే చేసేసుకుందాము. నేను ఇక్కడ అన్ని పూరీలు ఒకటేసారి చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటాను అనమాట. సో అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఎంచక్కా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాము. సో ఇక్కడ మన పూరీలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. మామిడి రసం చేశాం కదా, అది నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకుందాం పూరితోటి. నేనైతే ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు, ఒక్కదాన్ని ప్రశాంతంగా అలా కూర్చొని తినేసాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆమ్రస్ విత్ పూరి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.